రాజా విక్రమ్ బేతాళుడిని తన వీపుపై తీసుకుని వెళ్తుంటాడు. అప్పుడే బేతాళుడు రాజా విక్రమ్కి ఒక కథను చెప్తాడు. లక్ష్మీనగరంలో ఒక ధనవంతుడికి రుద్ర అనే పేరుతో ఒక కుమారుడు ఉండేవాడు. ఇదో బాబు బంగారపు నాణెం, తీసుకెళ్లి మిఠాయి కొనుకొని తిను బాబు. ఆ రాజాకి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. అందుకే తనని చాలా ప్రేమానురాగాలతో చూసుకునేవాళ్ళు. అందుకనే అధిక ప్రేమ వల్ల రుద్రకి పేకాట ఆడటం అలవాటవుతుంది. రుద్ర ఎప్పుడు చూసినా దాంట్లో ఓడిపోతూ ఉండేవాడు. ఇంకా ఓటమిని దాచిపెట్టడానికి ఎప్పుడూ అబద్ధాలు చెప్తుండేవాడు. నాన్న, నువ్వు బాగానే చదువుతున్నావుగా? ఈ సంవత్సరం నేను ఫస్ట్ వస్తాను నాన్నగారు. చూసారా, నా కొడుకు చదువులో ఎంత హుషారుగా ఉన్నాడో. ఈ విషయంలో రాజా సంతోషించి రుద్రకి ఒక బంగారు సిక్కను ఇచ్చి చెప్తుంటాడు. అయితే తీసుకో నాన్న, ఈ బంగారపు నాణెము. ఆడుకోవడానికి ఆట బొమ్మలు తీసుకో. ధనవంతుని ఇంట్లో పుట్టిన కారణంగా రుద్రకి అడుగడుగునా బంగారపు సిక్కలు దొరుకుతుండేవి. కానీ పేకాట అలవాటు ఉండడం వలన ప్రతిరోజు వాటిని ఓడిపోతూ ఉండేవాడు. ఒకరోజు రుద్రుని స్నేహితుడు రుద్ర తల్లితో తన పేకాట అలవాటు గురించి చెప్పేస్తాడు. దానివల్ల వాళ్ళమ్మ చాలా బాధపడుతుంది. రుద్ర ఇంటికి రాగానే అప్పుడు తల్లి తనతో అడుగుతుంది, బిడ్డా, నాన్నగారు ఆట వస్తువులు తెచ్చుకోవడానికి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో నువ్వు ఏ వస్తువులు తెచ్చుకున్నావు? అమ్మా, నేను ఆట బొమ్మ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు నాకు ఓ పేద కుటుంబం కనిపించింది. వాళ్ళు 3 దినాలుగా ఏమీ తినలేదు. అందుకే నేను ఆ డబ్బులతో వాళ్ళకి భోజనం పెట్టేశాను. బిడ్డా, నువ్వు చాలా మంచి పని చేశావు. కాని బిడ్డా, నీ స్నేహితుడు బాబు నాతో చెప్పాడు నువ్వు పేకాట ఆడతావని. ఇది నిజమైతే కాదు కదా? లేదమ్మా, ఆ బాబుకి నేనంటే కుళ్ళు. అందుకే వాడు నా గురించి తప్పుగా చెప్తుంటాడు ఎప్పుడు. రుద్ర ఎంత అమాయకంగా అబద్ధం చెప్పేవాడంటే వాళ్ళమ్మకు అన్నీ నిజమే అనిపిస్తుండేవి. కొన్ని రోజులు గడిచిన తర్వాత రుద్ర కొంచెం పెద్దవాడవుతాడు. నాన్నగారు, మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు నేను పెద్దవాడినైపోయాను. ఇకపైన మీ పనులన్నీ నేనే చేస్తాను. నిజంగా నువ్వు చాలా మంచివాడువు. ఇవిగో డబ్బులు. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. రాజావారు రుద్రకి వ్యాపారం చేయడానికి డబ్బులిస్తాడు. కాని రుద్ర ఆ డబ్బులతో పేకాట ఆడతాడు. రుద్ర, జోజమాట అనేది మగవాడి మగతనం. ఇంకా నీలాంటి వాళ్లతో ఆడటం అంటే మంచి ఛాలెంజింగ్. చెప్పు, ఎంత పందెం కడతావు? రుద్ర కొంచెం బంగారాన్ని ఆ ఆటలో పెడతాడు, కానీ ఓడిపోతాడు. ఈ పందెం కూడా నువ్వు ఓడిపోయావు. చెప్పు, ఇంకెంత డబ్బు కడతావు? రుద్ర మళ్ళీ కొంచెం బంగారాన్ని ఆ ఆటలో పెడతాడు, కానీ మళ్ళీ ఓడిపోతాడు. ఇంకా కట్టు రుద్ర. అదృష్టం అనేది ఎప్పుడైనా తిరిగి రావచ్చు. ఓడిపోయిన ధనం నువ్వెప్పుడైనా గెలవచ్చు. కట్టు కట్టు, ఇంకా పందెం కట్టు రుద్ర, కట్టు. రుద్ర మొత్తమంతా బంగారాన్ని ఆటలో పెడతాడు, కానీ ఆ ఆటలో మొత్తం బంగారాన్ని ఓడిపోతాడు. ఈ పందెం కూడా నీకు మోసం చేసింది రుద్ర. మళ్ళీ నేనే గెలిచాను. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఇంకా డబ్బు తీసుకురా ఆట ఆడడానికి. రుద్ర మొత్తం బంగారాన్ని ఓడిపోయి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళిన తరువాత రుద్ర ఏడుస్తూ వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు, నాన్నగారు, నేను మీ ఆశయాలని పూర్తి చేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి నాన్నగారు, నన్ను శిక్షించండి. అసలు ఏం జరిగిందో చెప్తావా నాన్న? నాతో చెప్పు. నాన్న, నేను వ్యాపారం చేయడానికి నేను బయలుదేరుతున్నప్పుడు అప్పుడు దారిలో దొంగలు నా ధనమంతా దొంగలించారు. వ్యాపారం కోసం తీసుకెళ్లినంత ధనాన్ని నా నుంచి దొంగలించేశారు. కొడుకును ఏడుస్తూ చూసి రాజావారు అంటారు, యాడొద్దు బాబు, మన దగ్గర చాలా ధనముంది. రేపు నీకు మరికొద్దిగా డబ్బులు ఇస్తాను. సరే నాన్నగారు. పిన్ని గారు, నేను మిమ్మల్ని ఇంతకు ముందు కూడా చెప్పాను రుద్ర జోజుమాడతాడని. కానీ మీరు మాత్రం నా మాట నమ్మలేదు. ఈవేళ నేను మరోసారి చెప్తున్నాను, వాడి ధనం ఏ దొంగలు దొంగలించలేదు. వాడు జోజుమాటలో ఓడిపోయాడు. బాబు మాటలు విని వాళ్ళమ్మ ఆలోచనలో పడిపోతుంది. హే భగవంతుడా, బాబు మాటలు విన్నాక ముందే నేను రుద్రుని శిక్షించి ఉంటే ఆ పేకాటలో కాకుండా ఇప్పుడు మంచి వ్యాపారస్తుడు అయ్యేవాడు. ఆ తరువాత రాత్రి సమయంలో తల్లి రుద్రతో అడుగుతుంది, నాన్న రుద్ర, ఆ డబ్బులన్నీ నువ్వు ఆ పేకాటలో ఓడిపోలేదు కదా? లేదమ్మా, నేను నిజం చెప్తున్నాను. ఆ డబ్బు దొంగలే దొంగలించారు. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ సమయంలో తల్లికి తెలుసు బిడ్డ అబద్ధం చెప్తున్నాడని. నాన్న, నాకు నీ స్నేహితుడు బాబు అన్నీ చెప్పేశాడు. అంత బంగారం నువ్వు పేకాటలోనే ఓడిపోయావని. అమ్మా, ఈ విషయాన్ని నాన్నతో చెప్పొద్దు. మరి ఆయన నన్ను ఎప్పుడు డబ్బులు ఇవ్వరు. సరే నాన్న, నాకు మాట ఇవ్వు. ఈ రోజు నుండి నువ్వు ఎప్పుడు పేకాట ఆడవని. నేను మాటిస్తున్నానమ్మా. తర్వాత రోజు రాజుగారు రుద్రకు మళ్ళీ బంగారాన్ని ఇస్తాడు.
ఇదిగో నాన్న, తీసుకో ఈ డబ్బు. ఈసారి దొంగలతో జాగ్రత్తగా ఉండు, ఇంకా మంచిగా వ్యాపారం చెయ్యు. అలానే నాన్న. రుద్ర ఆ బంగారాన్ని తీసుకొని బయలుదేరుతాడు. దారిలో రుద్రకి పేకాట ఆడే వాళ్ళ మాటలు గుర్తొస్తాయి. నీ అదృష్టం ఎప్పటికైనా మారుతుంది. ఓడిపోయిన ధనాన్ని నువ్వు మళ్ళీ గెలవచ్చు. కట్టు, ఇంకా కట్టు, ఇంకా పందెం కట్టు. అమ్మా నాన్న చెప్పిన మాటలు వినకుండా మళ్ళీ ఒకసారి రుద్ర పేకాట ఆడుతాడు. ఇంకొక్క పందెం కట్టి నీ అదృష్టాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకో. కట్టు, కట్టు. రుద్ర వాటిని ఆటలో పెడతాడు. కానీ ఈసారి కూడా తను ఓడిపోతాడు. ఓడి గెలిచిన వాడినే మొనగాడంటారు. కట్టు, ఇంకా కట్టు. రుద్ర మళ్ళీ కొన్నింటిని అందులో పెడతాడు. కానీ ఈసారి కూడా మళ్ళీ ఓడిపోతాడు. ఇక్కడ ఓడిపోయిన వాడిని ఆటగాడు, గెలిచిన వాడిని మహా మొనగాడంటారు. కట్టు, కట్టు, ఇంకా పందెం కట్టు. నువ్వు మొనగాడు కాగలవు. రుద్ర అన్ని నాణేలను ఆ ఆటలో పెడతాడు. కానీ ఈ నాణేలను కూడా ఓడిపోతాడు. అంత బంగారాన్ని ఓడిపోయి రుద్ర ఇంటికి బయలుదేరుతాడు. ఈసారి రుద్ర స్నేహితుడు బాబు రాజుగారితో కలిసి రుద్ర పేకాట గురించి చెప్పేస్తాడు. ఇది విన్న తర్వాత రాజుగారికి చాలా కోపం వస్తుంది. కొద్దిసేపటి తర్వాత రుద్ర ఎప్పుడైతే ఇంటికి వస్తాడో అప్పుడు రాజుగారు రుద్రతో అడుగుతారు, ఈ రోజు ఇంకా ఏ అబద్ధం చెప్పబోతున్నావు? ఈ రోజు కూడా ధనమంతా దొంగలు దొంగలించారా? నాన్నగారు మీరేమంటున్నారు? నీ జోజమాటి గురించి నాకు అంతా తెలిసిపోయింది. నీకు చిన్నప్పటి నుంచి ఇంత అల్లరి ముద్దుగా చూసుకోవడమే నా తప్పు. ఒక్కగానొక కొడుకు చెడిపోయాడని ఇది విన్న తర్వాత రాజుగారికి గుండెలో నొప్పి వస్తుంది. ఇంకా రాజుగారు చనిపోతారు. అప్పుడే వాళ్ళ తల్లి కూడా వస్తుంది. ఆ తల్లి తన భర్తను చూసి తను కూడా చనిపోతుంది. ఇద్దరు చనిపోయినది చూసి రుద్ర వాళ్ళపై ఉన్న బంగారాన్ని తీసుకొని పేకాట ఆడడానికి వెళ్ళిపోతాడు. అరే, నీలాంటి గ్యాంబ్లర్ ఎవరూ లేరు. ఎంత పందెం కడతావు చెప్పు? రుద్ర వాళ్ళ అమ్మా నాన్నలపై ఉన్న బంగారాన్ని కూడా తీసుకొచ్చి పేకాటలో పెడతాడు. ఈ పందెం కూడా నేనే గెలిచాను. ఇంకా నువ్వు ఓడిపోయావు. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత రుద్రని ఎవ్వరూ ఆపేవాళ్లు లేరు. అందుకే రుద్ర భయం లేకుండా ఆటను ఆడుతున్నాడు. నేను నా మొత్తాన్ని ఓడిపోయాను. ఈసారి నేను నా ఇల్లునే పెడుతున్నాను. ఇంకా రుద్ర తన ఇల్లుని కూడా ఆ ఆటలో ఓడిపోతాడు. అన్ని ఓడిపోయిన తరువాత రుద్ర దగ్గర ఏమీ మిగలలేదు. అప్పుడు తనకి వాళ్ళ నాన్నగారి స్నేహితుడు సూరజ్ బాంగ్ సింగ్ ది గుర్తుకు వస్తుంది. అప్పుడు తను వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అంకల్, నేను మీ మిత్రుడు దీప్ చంద్ర అబ్బాయిని. తన స్నేహితుడి కొడుకుని చూసి సూరజ్ బాంగ్ సింగ్ చాలా సంతోషిస్తాడు. ఏంటి, నువ్వు నా మిత్రుడు దీప్ చంద్ర కుమారుడివా? చెప్పు బాబు, నేను నీకు ఏం సాయం చేయాలో చెప్పు. నాన్నగారు చనిపోయిన తర్వాత చాలా కష్టంగా జీవితాన్ని గడిపాను. అందులో ఒకరోజు మిల్లు కూడా కాలిపోయింది. నేను మొత్తం నాశనమైపోయాను. అదే సమయంలో వాళ్ళ కూతురైన సంజన అక్కడికి వస్తుంది. సంజన రుద్రాని చూస్తుంది. రుద్ర సంజనాని చూస్తాడు. వీళ్ళిద్దరిని చూసి ఆ రాజా మనసులో ఒక ఆలోచన వస్తుంది. నా మిత్రుడు దీప్ చంద్ర అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి అయినట్లయితే చాలా బాగుంటుంది. చూడు బాబు, నా దగ్గర డబ్బు ధనం చాలా ఉంది. ఇంకా నీకు డబ్బు అవసరం చాలా ఉంది. అలా అయితే నువ్వు నాకు పని చేసి పెట్టాలి. మీరు ఆజ్ఞాపించండి అంకల్. అయితే నువ్వు మా అమ్మాయితో పెళ్లి చేసుకుంటావా? పెళ్లి మాట విన్నాక రుద్ర ఆలోచిస్తాడు. వీళ్ళమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లయితే నా జీవితమే మారిపోతుంది. ఇంకా వీరితనంతో నేను మంచిగా జోజమాడొచ్చు. ఇంకా మంచి జీవితాన్ని గడపొచ్చు. నేను మీ అమ్మాయితో పెళ్లి చేసుకుంటాను అంకల్. ఇంకా చూస్తూ చూస్తూనే రుద్ర ఇంకా సంజన పెళ్లి అయిపోతుంది. సంజన చాలా నగలు వేసుకొని ఉంటుంది. ఇది చూసి రుద్ర ఆలోచిస్తాడు. అవును, నేను దీన్ని చంపి నగలన్నీ తీసుకుంటే నేను మంచిగా జోజమాట ఆడుకోవచ్చు కదా. నడుస్తూ వాళ్ళిద్దరూ వెళ్తుంటే ఆ దారిలో ఒక బావి దగ్గర ఉండి రుద్ర అంటాడు, సంజన, ఈ అడవి చాలా ప్రమాదమైనదని విన్నాను. ఇంకా దొంగలు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రావచ్చు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు పని చేయి. నీ నగలన్నీ తీసి నాకివ్వు. ఇంటికెళ్ళాక మళ్ళీ నా దగ్గర నుంచి తీసుకో. బావి పైన కూర్చొని సంజన అన్ని నగలను రుద్రకి ఇస్తుంది. అన్ని నగలు తీసుకున్న తర్వాత రుద్ర సంజనాని బావిలోకి నెట్టుతాడు. సంజన నగలు తీసుకొని రుద్ర పేకాట ఆడడానికి వెళ్తాడు. ఇంకా మళ్ళీ ఓడిపోతాడు. బావి దగ్గర కాపాడండి కాపాడండి అనే మాటలు వినిపించిన తర్వాత కొంతమంది వచ్చి సంజనను కాపాడుతారు. సంజన వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతారు, అమ్మా, నువ్వేంటి ఇక్కడ? అది కూడా ఒంటరిగా? అల్లుడు గారెక్కడా? నాన్నగారు, చాలా అనర్థం జరిగిపోయింది. నేను రుద్ర వెళ్తున్నప్పుడు దారిలో కొంతమంది దొంగలు నా బంగారాన్ని దోచుకున్నారు. ఇంకా రుద్రని వాళ్ళతో తీసుకెళ్లారు.
అమ్మా, నువ్వేమి బాధపడద్దు. నేను నీకు ఇంకోని నగలిస్తానులే. ఇంకా ఏమైనా సరే అల్లుడు గారిని కూడా విడిపించి తీసుకొస్తాను. కొన్ని రోజుల తరువాత సూరజ్ భాన్ సింగ్ ఇంటి దగ్గర ఎవరో తలుపు తట్టుతారు. అప్పుడు సంజన తలుపు తీయగానే అప్పుడు ముందర రుద్రని చూస్తుంది. మీరు ఇక్కడ? సంజన బ్రతికుండడం చూసి రుద్ర ఆశ్చర్యపోతాడు. నువ్వు బ్రతికి ఉన్నావా? ఆహా, మీరు నన్ను బావిలోకి నెట్టేశారు. ఈ మాట నేను నాన్నగారితో చెప్పలేదు. నేను నాన్నగారితో ఏమి చెప్పానంటే దొంగలు నా బంగారాన్ని తీసుకొని రుద్రాని తనతో తీసుకెళ్లారని. తర్వాత సంజన రుద్రాని వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్తుంది. రుద్రాని చూసి సూరజ్ బాంగ్ చాలా సంతోషిస్తారు. బాబు, నువ్వు ప్రమాదం నుంచి బయటపడ్డావు. అదే నాకు చాలా సంతోషం. తర్వాత రోజు సూరజ్ బాండ్ సంజనకి వేరే నగలు వేయించి అక్కడ నుండి పంపిస్తారు. నగలన్నీ ధరించుకొని సంజన రుద్రతో పాటు అడవిలో నుండి నడుస్తూ ఉంటుంది. అప్పుడే రుద్ర ఆలోచిస్తాడు, జోజు మాడ్డానికి మరోసారి నగలు స్వయంగా నా దగ్గరికి వచ్చాయి. తర్వాత అవకాశాన్ని చూసుకొని రుద్ర సంజనాని చంపేసి అన్ని నగలను తీసుకుంటాడు. అయితే చెప్పు విక్రమ్, సంజన మరణానికి కారణం ఎవరు? తండ్రా, రుద్ర లేదా స్వయం సంజన అయినా? బేతాళ్ తండ్రి కుమార్తె సంతోషం కోసం 2 సార్లు నగల్ని ఇచ్చాడు. ఎందుకంటే రుద్ర ఎలాంటి వాడో ఆయనకు తెలియదు కనుక. అందువల్ల తండ్రి తప్పైతే కాదు. మరైతే చెప్పు, ఎవరి తప్పో చెప్పు, లేకపోతే నేను నీ తల ముక్కలు చేసేస్తాను. బేతాళ, రుద్ర సంజనాని చంపాడు. కానీ సంజన మరణానికి కారణం రుద్ర కాడు. ఎందుకంటే రుద్ర ఇంతకు ముందు కూడా నగల్ని దొంగలించి సంజనాన్ని నూతిలో తోసివేసేశాడు. అయినా సరే సంజన రుద్రపై నమ్మకం పెంచుకుంది. ఇంకా తను మోసం పోయింది. బేతాళ, నేనేమంటున్నానంటే మనిషి మొదటిసారి తప్పు తెలియకుండా చేయొచ్చు, కానీ అదే తప్పు మరోసారి చేసినట్లయితే దానిని తెలివి తక్కువతనం అంటారు. ఇంకా తెలివి తక్కువతనానికి కారణం స్వయమే అవుతారు. అందుకే సంజన మరణానికి కారణం స్వయం సంజన. నువ్వు చాలా తెలివైన వాడు విక్రమ్. కానీ మన పద్యం ప్రకారం నువ్వు మౌనంగా ఉండాల్సింది. కానీ నువ్వు నా ప్రశ్నలకి జవాబులు ఇచ్చి మాట్లాడేశావు. అందుకే నేను నా చోటికి మళ్ళీ పోతున్నాను. తరువాత బేతాళుడు ఎగురుతూ శ్మశానం దిక్కు వెళ్తాడు. ఒక పెద్ద చెట్టు దగ్గర ఉల్టా వేలాడుతాడు. రాజా విక్రమ్ తనను తీసుకురావడానికి శ్మశానం దిక్కు వెళ్తాడు. బీర్బల్ గురించి ప్రాచుర్యమైన విషయం. అతను అత్యంత క్లిష్టమైన సమస్యకు కూడా చిటికెతో పరిష్కారం కనుగొనేవాడు. బీర్బల్ దగ్గర పరిష్కారం లేని సమస్య ఏదీ లేదు. ఆస్థానంలో నివసిస్తున్న మనుషులకే కాదు, బీర్బల్ తెలివితేటలు, అవగాహన గురించి రాష్ట్రంలోని పిల్లలకు కూడా తెలుసు. ఒకప్పుడు అక్బర్ కోర్టులో ప్రజల సమస్యలు వింటుండగా సరిగ్గా అప్పుడే రాష్ట్రంలో నివసిస్తున్న ఒక ధనిక వ్యాపారవేత్త ఏడుస్తూ కోర్టుకు వచ్చాడు. మమ్మల్ని దోచుకున్నారు మహారాజా, మేము నాశనమైపోయాము. నేను జీవితాంతం గడించిన డబ్బు, ఇంకా నగలు, ఇంకా ధనం అంతా దోచుకున్నారు. మీరే మాకు న్యాయదేవత, మీరే మమ్మల్ని కాపాడాలి మహారాజా. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మహారాజా, నాకు మీరే న్యాయం చేయాలి. ధనం గడించడాని కోసమని జీవితాంతం కష్టపడ్డాను. దాని దొంగలు ఒకే క్షణంలో దోచుకున్నారు. నా జీవితం మొత్తం పాడైపోయింది. శాంతించు, ఇంకా ఏం జరిగిందో నెమ్మదిగా చెప్పు. అప్పుడే మేమేదో ఆలోచించగలుగుతాము. నేనెలా శాంతం కాగలను ప్రభు? నేనెలా ఆగగలను? మీరే ఆలోచించండి. నేను నా మొత్తాన్ని కోల్పోయాను మహారాజా. నేను ఒక వ్యాపారస్తుడిని. ఇంకా వ్యాపారం కోసం రాజ్యం నుంచి బయట రాజ్యానికి వెళ్లాల్సి వస్తుంది. అందుకోసమే నేను లేనప్పుడు వ్యాపారం బాగా జరగాలని 5 పని వాళ్ళకి నేను పెట్టుకున్నాను. ఆ 5 నా కుటుంబంతో పాటు నా ఇంట్లోనే ఉంటారు. 1 నెల ముందు నేను వ్యాపారం కోసం పక్క దేశానికి వెళ్ళాను. నేను బయట రాజ్యానికి వెళ్తున్నప్పుడు మా అల్మారీలో డబ్బు, ధనం, నగలు అన్నీ నిండి ఉన్ను. కానీ నేను నా పని ముగించుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చేసరికి నేను చూసేటప్పటికి మా ఇంటి అల్మారీలో ఉన్నవన్నీ పోయాయి. హుజూర్, నేను ఇప్పుడు ఏం చేయాలి? అవును, నువ్వు 1 నెల నుంచి ఇక్కడ లేనప్పుడు నీ భార్య, నీ బిడ్డలు నువ్వు లేనప్పుడు ఆ డబ్బుల్ని వాడుంటారేమో. ఇంట్లో ఇంతమంది ఉండగా దొంగతనం ఎలా జరుగుతుంది చెప్పు? తాళాన్ని తీయకుండా ధనం అల్మారీ నుంచి ఎలా పోతుంది? మహారాజా, నేను నా భార్య, బిడ్డల్ని కనుక్కున్నాను. వాళ్ళకి వాటి గురించి ఏమీ తెలియదన్నారు. వాళ్ళసలు దాన్ని తాకనే లేదని చెప్పారు. అయితే నువ్వు నీ ఇంట్లో ఉంటున్న 5 పని వాళ్ళకి అడిగి చూడు. వాళ్ళకి తప్పకుండా తెలిసి ఉండొచ్చు. వాళ్ళకి ఒకసారి అడిగి చూడు. మహారాజా, నేను వ్యాపారం నుంచి తిరిగి వచ్చి ఆ ఖాళీగా ఉన్న అల్మారీ చూడగానే
నాకేమీ అర్థం కాకుండా పోయింది. అప్పుడే నేను నా 5 పని వాళ్ళకి పిలిపించాను. నేను అల్మారీలో ఉంచిన డబ్బు ధనం ఎక్కడ పోయింది? నిజంగా చెప్పండి, లేకపోతే మిమ్మల్ని బాద్షా ఖాన్ని అప్పగిస్తాను. సావుకారి, నేను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకేమీ తెలియదు. ఇంకా అందులో ఏమున్నో కూడా తెలియదు. నేను నిజంగా చెప్తున్నాను సావుకారి, నేను నిజంగా చెప్తున్నాను. ఆ అల్మారీలో ఏమున్నాయో కూడా నాకు అసలు తెలియదు. సావుకారి, నేను ఎందుకు దొంగతనం చేస్తాను? నేను మీ దగ్గర ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానుగా, నా మీద అనుమానించకండి మీరు. 5 పని వాళ్ళు ఇంట్లో ఉండుండగా కూడా ఈ దొంగతనం ఎలా జరిగింది చెప్పండి. నాకు తెలుసు, మీలోనే ఎవరో ఒకరు ఈ పని చేసిండొచ్చు. ఇప్పటికీ ఏమి మించిపోలేదు. మీరు చేసిన తప్పుని ఒప్పుకోండి, లేకపోతే మీ 5 ఎలా శిక్షించాలో బాద్షా అక్బరే చూసుకుంటారు. హుజూర్, మా భార్య ఆరోగ్యం చాలా రోజుల నుంచి బాగులేదు. అందుగురించే నేను ఈ రోజే ఇక్కడికి పనికి చేరుకున్నాను. నాకు ఈ దొంగతనం గురించి ఏమీ తెలియదు. అసలు నాకు కూడా నిజంగా ఏమీ తెలియదు హుజూర్. ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేది కూడాను. నేను రాత్రంతా చాలా నిద్రలో ఉంటుంది. నాకు ఎవరు వచ్చినట్లు కూడా తెలియలేదు. ఇంకా ఈ రోజు ఉదయం మీ గొంతు విన్నాకే నేను లేచాను. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ మాకు ఆ ధనం గురించి ఏమీ తెలియదని చెప్పారో, మాకు అసలు తెలియదన్నారో, నేను వాళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చాను హుజూర్. సమస్య చాలా గంభీరంగా ఉంది. నేను మీతో జరిగిన అన్యాయం కోసం ఒకసారి బీర్బల్తో మాట్లాడి చూస్తాను. ఆ తర్వాతే మీకేదో న్యాయం చెప్తాను. అక్బర్ వ్యాపారవేత్త సమస్యను చెప్పడానికి బీర్బల్ని కోర్టులోకి పిలిపిస్తాడు. బీర్బల్, ఒక వ్యాపారస్తుడు చాలా పెద్ద విషయంలో ఇరుక్కున్నాడు. ఇంట్లో 7 ఉంటుడు. ఆ 7 ఉండి కూడాను వాళ్ళేమంటున్నారంటే ఏ దొంగ ఇక్కడికి వచ్చినట్లు చూడలేదని. అయినా సరే అల్మారీలో ఉన్న ధనమంతా పోయింది. ఇప్పుడు నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పాలి. దానివల్ల వాడు పోగొట్టుకున్నవన్నీ వాడికి తిరిగి మళ్ళీ దొరకాలి. తప్పకుండా హుజూర్, మీరు చెప్పిన దాని గురించి వెంటనే ఆలోచించి వస్తాను. ఇలా చెప్పి బీర్బల్ ఆ వ్యాపారవేత్తను మళ్ళీ కోర్టుకు పిలిపించి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఓ పని చెయ్యి, నువ్వు సరిగ్గా చెప్పు. మీ ఇంట్లోంచి ఏం దొంగిలించారో, ఇంకా మీ ఇంట్లో ఉంటున్న 7 ఎవరిపైనైనా నీకు డౌట్ ఉందా? హుజూర్, మా అల్మారీలో నేను గడించిన డబ్బు ఇంకా నా భార్య తాలూకు నగలు కూడా ఉన్నావు అక్కడ. హుజూర్, నాకేమనిపిస్తుందంటే మా పని వాళ్ళు ఏదో అబద్ధం ఆడుతున్నారు. నాకు అనిపిస్తుంది వాళ్ళ 5లోనే ఎవరో ఒక్కరు ఈ అల్మారీలో ధనమంతా దొంగలించారు. మీరిప్పుడు బాద్షా అక్బర్ యొక్క దర్బార్లో ఉన్నారు. మీరు ఇప్పుడు ఎలాంటి చింతించాల్సిన అవసరం లేదు. మీరు నాతో పాటు మీ ఇంటికి పదండి. ఇంకా మీ ఇంట్లో పనిచేస్తున్న 5 నన్ను కల్పించండి ఒకసారి. నేను తప్పకుండా మీతో జరిగిన దానికి నేను న్యాయం నిప్పిస్తాను. బీర్బల్ మాటలు విన్న వ్యాపారవేత్త బీర్బల్ను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి చేరుకున్న తర్వాత బీర్బల్ 5 సేవకులను మరియు వ్యాపారవేత్త భార్య మరియు కుమారులను తన వద్దకు పిలిపిస్తాడు. మీరు వ్యాపారస్తుడు సూరజ్మల్ యొక్క పరివారా? సూరజ్మల్ అంటున్నారేంటంటే ఆయన అల్మారీలో ఉంచిన ధనమంతా ఎవరు దొంగలించారని. అవును, మీకు ఆ ధనం గురించి ఏమైనా తెలుసా? మీరు ఈ దొంగతనం గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఇదే సరైన సమయము. మీరు చెప్పండి. ఈ దొంగతనం చూసి మేము ఆశ్చర్యమయ్యాం మహారాజా. ఇదంతా ఎప్పుడు ఎలా జరిగిందో తెలియదు. మేం పూర్తి నిజం చెప్తున్నాం. ఒకవేళ మా మాటల్లో కొంచెమైనా అబద్ధాలు కనిపిస్తే అప్పుడు మీరు మమ్మల్ని శిక్షించండి. వ్యాపారవేత్త కుటుంబ సభ్యుల మాటలు వింటుంటే బీర్బల్ కొంచెం ఆలోచనలో పడిపోయాడు. అప్పుడు ఆయన 5 సేవకులను తన ఎదురుగా పిలిపించాడు. మీ 5 వ్యాపారి సూరజ్మల్ దగ్గర ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారు. సూరజ్మల్ మీ పైన చాలా నమ్మకం పెట్టుకుంటుంటాడు. ఇంకా తన పరివార తన కుటుంబాన్ని ఇక్కడ వదిలి మీ పైన నమ్మకం పెట్టుకుని బయటికి వెళ్ళిపోతుంటాడు. కానీ మీ 5లోనూ ఎవరో ఒకరు సూరజ్మల్ యొక్క విశ్వాసాన్ని మోసం చేసి ఆయన్ని దొంగలించుకున్నారు. అంతా దొంగలించారు. మీరంతా మీ తప్పుని ఒప్పుకొని ఇక్కడ క్షమాపణ కోరుకుంటారా? దొంగలించింది మళ్ళీ ఇచ్చేయండి, లేకపోతే శిక్షకు తయారుగా ఉండండి. నేరస్తుడు తన ఉపాయంలో తప్పకుండా పట్టుబడతాడని బీర్బల్ భావించాడు. అయినా కాని బీర్బల్ అంతలా చెప్పినా కూడా ఆ 5 ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకా వాళ్ళు తలదించుకుని అక్కడే నిల్చున్నారు. అయితే మీ 5 ఓ మాట చెప్పండి. ఆ రాత్రి దొంగలించేటప్పుడు ఎక్కడ ఉంటిరి, ఏం చేస్తుండ్రి? బీర్బల్ అడిగిన ఈ ప్రశ్నకు 5 సేవకులు ఒకేలాగా సమాధానం ఇచ్చారు. అదే రాత్రంతా వాళ్ళు వాళ్ళ గదిలోనే నిద్రపోతున్నారని. సరే, అయితే ఇప్పుడు ఆఖరి ఉపాయం చేయాల్సిందే నాకు అనిపిస్తుంది. మీ 5 ఈ మాయా కర్రల్ని తీసుకుని మీరు ఉంటున్న చోటుకు తీసుకెళ్లి దొంగలించిన రాత్రి ఏ విధంగా పడుకున్నారో అదే విధంగా ఈ రోజు కూడా పడుకోండి. ఒకవేళ మీరు నిర్దోషులే అయినట్లయితే ఈ కర్ర ముక్కలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి.
కానీ మీలోని ఎవరైనా దొంగ అయినట్లయితే ఈ కర్రముక మాత్రం 2 ఇంచులు పెద్దగా అవుతుంది. బీర్బల్ ఆ 5గురికి కర్రలను ఇచ్చి ఆస్థానంకి తిరిగి వెళ్లిపోయాడు. ఇంకా ఏ సేవకుడు ఇంటిని వదిలి పారిపోకుండా ఉండటానికి సైనికులు వ్యాపారి గుమ్మం వద్ద నిలబడ్డారు. మరుసటి రోజు బీర్బల్ యొక్క ఆజ్ఞ ప్రకారం సైనికులు 5గురు సేవకులను కర్రలతో పాటు రాజభవనానికి తీసుకెళ్తారు. అందరూ ఉన్న కోర్టులో బీర్బల్ 5గురు సేవకులను వారి కర్రలతో హాజరు కావాలని ఆదేశిస్తాడు. కొద్దిసేపట్లోని బీర్బల్ ఆ కర్రలను చూసి ఒక సేవకుడి వైపు చూపిస్తాడు. ఇంకా అతడిని వెంటనే బంధించమని ఆదేశిస్తాడు. నాకేమీ అర్థం కాలేదు హుజూర్, కానీ మీరు ఆ పనివాడి కర్రలో ఏం చూశారని, ఆయనే దొంగని మీరు కరెక్ట్ గా చెప్తున్నారు. ఆడే దొంగని. వ్యాపారివేత్త మాటలు విన్న బీర్బల్ నవ్వుతాడు. చూడు సూరజ్మల్, నేను మీ పని వాళ్ళకి ఎలాంటి మాయా కర్రలని ఇవ్వలేదు. అవన్నీ ఒక సామాన్యమైన కర్రలు మాత్రమే. నేను కేవలం నిజం తెలుసుకోవడానికే ఒక చిన్న అబద్ధం ఆడాను. నేను ఎప్పుడైతే ఆ కర్ర పెరుగుతుందని చెప్పగానే ఆ దొంగ భయపడిపోయాడు. ఇంకా వాడు చాలాకి చూపిస్తూ ఆ కర్రని 2 ఇంచీలు తక్కువ చేసేశాడు. ఎందుకంటే కర్ర పెరిగిన తర్వాత వాడే దొంగని తెలిసిపోతుందిగా. కానీ పాపం వాడు మాత్రం దొరికిపోయాడు. బీర్బల్ తెలివితేటలు చూసిన అక్బర్ మరోసారి తన సలహాదారుగా మారాలని తీసుకున్న నిర్ణయానికి గర్వపడతాడు. ఈ విధంగా వ్యాపారవేత్తకు సహాయం చేసినందుకు బీర్బల్ తెలివితేటలకు వ్యాపారవేత్త ధన్యవాదాలు తెలుపుతాడు.